వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక నిరంతరాయంగా ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై బయటకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. శ్రావణి అనారోగ్యం విషయం తెలుసుకున్న నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి క్యూలు కట్టారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు శ్రావణి. ఎన్నికల ముందు అనారోగ్యానికి గురి కావడంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఇలా జరగడం బాధాకరమని పార్టీ నాయకులు, శ్రేణుల నుంచి మంచి స్పందన ఉందని శ్రావణి చెబుతున్నారు. తిరిగి ప్రచారంలో పాల్గొంటానని, పార్టీ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తానని చెబుతోన్న బండారు శ్రావణితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్ర వడదెబ్బకు గురయ్యారు. 2 రోజులుగా పూర్తిగా బెడ్కు పరిమితమైన పరిస్థితి. ఓవైపు ఆరోగ్యం సహకరించుకున్నప్పుడు కూడా ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అందరూ బండారు శ్రావణి చూస్తున్నాం. బెడ్ మీద ఆ డాక్టర్స్ సెలైన్స్ ఎక్కించి ఆమె రెస్ట్ తీసుకోమన్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో ప్రచారానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రావణితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ పరిస్థితి, ఎందుకు ఇట్లా? నిరంతరం డే అండ్ నైట్ కొంచెం అన్ని పల్లెలు కవర్ చేయాలని కొంచెం ఎక్కువ తిరిగాము. టెంపరేచర్ కూడా మన అనంతపురం జిల్లాలో 47 degrees వరకు కూడా ఎవ్రీడే ఉండడము. అండ్ కొంచెం అట్లా అనారోగ్యంగా పాలయ్యాను. మీడియా పూర్వకంగా కూడా నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేద్దాం అనుకున్నా. కొంచెం వడదెబ్బ కారణంగా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ 2 రోజుల నుంచి కూడా ఏదైతే స్కెడ్యూల్గా పల్లెలన్నీ పెట్టుకున్నామో కార్యకర్తలందరూ కూడా కొంచెము యథావిధిగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను లేకపోయినా వాళ్ళు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 4 రోజులు ఉందండి. ఈ 4 రోజులు ఒక యుద్ధంలా చేయాలని మేమంతా కూడా రాత్రింబగలు ప్రతి ఒక్కరం కూడా కష్టపడి చేసుకుంటా ఉన్నాము. ఇంకా బ్యాడ్ లక్ ఈ టైంలో ఇలా అవ్వడము. 5 days తర్వాత అయినా బాగుండు, మాకు ఇలా జరగకూడదు. కానీ డెఫినెట్గా మా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వాళ్ళ ప్రేమతో మరింత శక్తి తెచ్చుకొని నేను మళ్ళీ ప్రచారానికి మొదలు పెడతాను. ఈలోపు జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ని రోజులు మాకు సహకరిస్తూ ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు ఎన్నికలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నాసరిగా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. డాక్టర్లు ఏం చెప్పారు, ఏమైంది అసలు, ఎందుకు? సివియర్ సన్ స్ట్రోక్ అండి, అంతే. సన్ స్ట్రోక్ వల్ల డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా. అండ్ లో బాడీలో టెంపరేచర్ హై అయిపోయింది. అంతా కొంచెం వేడి, పొక్కులన్నీ, హీట్ అల్సర్స్ అన్నీ రావడము, నడవలేని పరిస్థితి. కొంచెం ఫీట్ మీద అంతా కూడా కొంచెం హీట్ బాల్స్ ఉన్నాయి. కొంచెం ఒక 2 daysలో నేను ఐల్ గెట్ బ్యాక్ అండి. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇల్లు తిరిగారు, ప్రచారం కొనసాగించారు. అంటే ఈ నెక్ ఆఫ్ ది మూమెంట్ అంటే లాస్ట్ టైము తిరగాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవడం అంటే ఏదైనా ఇబ్బంది అనిపించట్లేదు? చాలా కట్టేసినట్టు ఉందండి నాకైతే. నేను అదే పని నిన్న రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ లేచి వెళ్దాము. ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అనంతపురంలో ఉన్నారు. ఆయన్ని కూడా కలవాలి అనే ఒక తాపత్రయంతో నేను లేచి రెడీ అవుతున్నాను. అలానే ఫెయింట్ అయి పడిపోయాను. పొద్దున్నే 7 గంటలకి మళ్ళీ డాక్టర్స్ వచ్చి కొంచెం చెప్పి అడ్వైస్ ఇచ్చారు. లేదు, యూ షుడ్ టేక్ రెస్ట్ అని చెప్పారు. ఇంకా వాళ్ళ సూపర్విజన్లో, ఎందుకంటే ఈ ఒక్క రోజు కోసం చూసుకుంటే కాదు, నాకు నెక్స్ట్ 5 days నేను కూడా ఆరోగ్యంగా ఉంటేనే నియోజకవర్గ ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారు అని నేను కూడా కొంచెం ఇవాళ రెస్ట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఐ విల్ బౌన్స్ బ్యాక్ అండి. ఇప్పుడు మనం చేయాల్సింది, ఏ ఊర్లో వాళ్ళు, ఏ నాయకులు అయితే ఉన్నారో ఎవరి ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారము, మీరే అభ్యర్థి అయితే ఎలా చేస్తారో అలా ఈ 4 రోజులు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి చేసుకుంటున్నానండి. మొత్తం మీద చూస్తున్నాం, ఏదైతే కీలకమైన సమయంలో ఏదైతే ఇంకొక 5-6 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా తీవ్రమైన వడదెబ్బతో పూర్తిగా కోలుకోలేని, బయట లేలేని పరిస్థితిలో శ్రావణి ఉన్నారని చెప్తారు. ముఖ్యంగా నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ 1-2 రోజుల్లో తాను మరి యథావిధిగా ప్రచారంలో పాల్గొని కార్యకర్తలతో పాటు కలిసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని కూడా ఆమె చెప్తున్నారు.
కెమెరా ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎండివి.